హాయ్ అండి. పిల్లలకైతే నిన్నటి నుంచి సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చారు. ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్‌లా ఏదోటి చేద్దామని చెప్పి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేశాను. చూడండి ఆలూస్ అయితే పొట్టంతా తీసేసుకుని ఈ విధంగా అయితే ఈ కట్టర్‌తో నేను కటింగ్ చేసేసాను. సైజ్ అయితే ఇలా వచ్చినాయి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి అందులో ఆయిల్ అయితే పోసేసాను. ఆయిల్ కాగేలోపు ఈ బంగాళదుంప ముక్కల్లో ఉన్నటువంటి తడినంతా కూడా పీల్చడానికి కాటన్ క్లాత్లో ఎత్తి ఒత్తేసాను. ఆయిల్ అయితే కాగిపోయింది. ఆ పీసెస్ని అయితే ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లోనే వేగించుకోవాలి. ఈ విధంగా లోపల వేగేటట్టుగా అయితే వేగించుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. వేడంతా కూడా చల్లారిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా, కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకుని మొత్తం కలుపుకుని మళ్ళీ అదే ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే లోపల కంటే కూడా వేగి అవి క్రిస్పీగా అయితే ఉంటాయి. ఇలా వేపుకున్నవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడైతే దీంట్లో సాల్ట్, లైట్గా కారం వేసుకుని అయితే బాగా కలుపుకుని తినడమే. సాస్ పెట్టుకుని తినండి లేదా ఉత్తిగా తిన్నా బాగుంటాయి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు.